అల్లూరి జిల్లాలో విద్యార్థి మృతి కలకలం. స్కూల్ వద్ద ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు. జి మాడుగుల మండలం స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కిల్లో ఆల్బర్ట్ అనే గిరిజన విద్యార్థి పాఠశాల పరిధిలో గల గుంతలో మృతి చెందిన విషయం కలకలం రేపింది. సంఘటన తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు కుటుంబీకులు విద్యార్థి మరణానికి గల కారణం పాఠశాల అధికారుల నిర్లక్ష్యమేనని, దీనికి బాధ్యత వారే వహించాలని, ఎందుకంటే పాఠశాల జరుగుతున్న సమయంలో మా అబ్బాయిని ఎలా బయటకు పంపించారని, మీ నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని తక్షణమే నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించిన సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆశ్రమ పాఠశాల వద్దకు చేరుకొని మృతికి గల కారణాలపై ఆరా తీసి కుటుంబీకులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో 2 నియోజకవర్గాల్లో సుమారు 80 మంది విద్యార్థులు చనిపోయినప్పటికీ నేటి ప్రభుత్వం కనీస స్పందన లేదని, ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాం. నేడు గిరిజన ప్రాంతంలో అనేక మంది విద్యార్థులు వివిధ రకాల వ్యాధులతో చనిపోతున్నారు. అలాగే కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలవుతున్న నేటి కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. 24 గంటలు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు ఎలా పెట్టాలి అని ఆలోచిస్తున్నారు తప్ప నేటి రాష్ట్ర ప్రజలు పడుతున్న సమస్యలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించి వాటిని పరిష్కారం చేయాలనే ఆలోచన నేటి ప్రభుత్వానికి లేకపోవడం దౌర్భాగ్యమని విమర్శించారు. నమస్కారం. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా జీమోళ్ళ మండలం ఈఎంఆర్ పాఠశాలలో ఈరోజు ఆల్బర్ట్ అనే 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి చనిపోవడం జరిగింది. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ 19 నెలల కాలంలో అనేక మంది విద్యార్థులు, అంటే సుమారుగా 80 మంది విద్యార్థులు 2 నియోజకవర్గాల్లో చనిపోయినప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం కనీసం స్పందన లేకుండా ఈరోజు వ్యవహరించినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన మన విద్యాశాఖ మంత్రి గారు కానీ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, గిరిజన ప్రాంతంలో మీరు ఏదైనా ఇప్పుడు రోడ్లు వేస్తున్నాము అని చెప్పేసి అని ఇలా వచ్చేసి అప్పుడు ఫోటోలు దిగేసి వెళ్ళిపోతారు, లేదంటే ఒక మామిడి పళ్ళు లేకపోతే ఏదో దుప్పట్లు పంపిస్తున్నారే తప్ప ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నా సరే కనీసం మీరు ఇక్కడ పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. నిజంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పాఠశాలల్లో ప్రతి సందర్భంలో కూడా చనిపోవడం జరుగుతుంది, అంటే ఏదో రూపైనా చనిపోవడం జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కలుషిత ఆహారం తిని హాస్పిటల్లో మంచాన పట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇన్ని జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కానీ, అలాగే నాయకుల మీద కానీ దాడులు కానీ అక్రమ కేసులు పెట్టడంలో మీరు ముందుంటున్నారు తప్ప ఏ కోణాన కూడా ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికంపై కానీ, రాష్ట్ర ప్రజానికంపై కానీ ఏదైనా సంక్షేమ పథకాలు కానీ అమలులో కానీ, అభివృద్ధి కానీ విషయంలో కానీ మీరు ఖచ్చితంగా వెనకే ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు ఈ ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మా గిరిజన ప్రాంత ప్రజానికంపై మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇన్ని మరణాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఒక కమిటీ వేయండి. ఎందుకు చనిపోతున్నారు ఇంతమంది పిల్లలు? ప్రతి స్కూల్లో చనిపోతున్నారు. ఇంతమంది విద్యార్థులు అనారోగ్యం బారిన పడి మంచన పట్టుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సీజనల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజులు వచ్చేది ఎండాకాలం కాబట్టి అనేక రకాలైనటువంటి రోగాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు ఇంకొక విషయం, మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు వచ్చిన మొదటి ఈ సంతకం నేను ఇక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కానీ లేదా ఈ ఏదైతే బాలికల వసతి గృహాల్లో ఖచ్చితంగా నేను హెల్త్ అసిస్టెంట్స్ని పెడతానని చెప్పేసి మీరు మాట ఇచ్చారు. ఆ మాట ఇంక ఈ 19 నెలలు గడిచినా ఆ మాట అలాగే ఉండిపోయింది. కాబట్టి మీరు ఆ మొదటి సంతకం ఏమైందని చెప్పేసి కూడా గౌరవ మంత్రి గారికి మేము ప్రశ్నిస్తున్నాం. అదే రకంగా విద్యాశాఖ మంత్రి గారికి నేను ఒకటే కోరుతున్నాం, ఈ మా గిరిజన ప్రాంతంలో ఇన్ని మరణాలు సంభవిస్తున్నా సరే కనీసం మీరు ఏ సందర్భంలో కూడా మా గిరిజన ప్రాంతం గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనపడలేదు. దయచేసి మీరు మా గిరిజన ప్రాంతంపై దృష్టి పెట్టండి. మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సంపదని దోచుకుపోవడానికి మీరు వేస్తున్నటువంటి ఎత్తుగడలన్నీ కూడా తిప్పికొడతాం. రేపు 22వ తారీఖు అంటే రేపు ఆదివారం పాడేరులో జరిగేటటువంటి మా అన్ని ప్రజా సంఘాలతో కలిపి కూడా మేము ఈ బాక్సైట్కి వ్యతిరేకంగా మేము కార్యాచరణ రూపొందించుకోబోతున్నాం. కాబట్టి మీకు త్వరలోనే మేము తెలియజేస్తాం. మీరు వేస్తున్నటువంటి కుతంత్రాలు మీ కుట్రలన్నింటినీ కూడా తిప్పికొట్టడానికి మేమందరూ కూడా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చనిపోతున్నారు కదా పిల్లలందరూ, దీని మీద దృష్టి సాధించండి. తర్వాత రేపు 22వ తారీఖు గడిచిన తర్వాత ఈ బాక్సైట్ నిక్షేపాలు ఏదైతే మైనింగ్ మా ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ని మీరు దోచుకుపోవడం చూస్తున్నారు కదా, దాని గురించి మా కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంత మోసాలు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి
మోసాలు చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ తుంగలో తొక్కుతున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా ఒకసారి గమనించాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా తరిమి కొట్టడానికే కాదు, వీళ్ళకి ఓడితో బుద్ధి చెప్పడానికి కూడా అందరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫిలెక్స్ ఆల్బర్ట్ అనే ఒక 9th క్లాస్ స్టూడెంట్ మొన్న ఈ స్కూల్ ఆవరణ నుంచి బయటికి వెళ్ళి గడ్డలో పడడం వల్ల విద్యార్థి చనిపోయాడు. ఈ విద్యార్థి చనిపోవడానికి ప్రధాన కారకులైనటువంటి ఇక్కడ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం. అంటే విద్యార్థులు బయటకు పోతున్నా సరే ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పూర్తి వైఫల్యం అని తెలియజేస్తాం. ఎందుకంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో విద్యార్థులు వందల సంఖ్యలో ఈ గిరిజన ప్రాంతంలో ఒకవైపు అనారోగ్యం బారిన పడో లేకపోతే మరొక విధంగానో ఇలాగ స్కూల్లో నుంచి బయటికి వెళ్ళిపోయి విద్యార్థులు చనిపోతా ఉన్నా సరే వీటిని విద్యార్థి మరణాలు అరికట్టే పద్ధతుల్లో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఇట్లా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఏదో సంఘటన జరిగి మరణం జరిగిన తర్వాత హడావుడిగా వచ్చి ఏదో హామీలు ఇవ్వడము, హామీలు అయిపోతే మళ్ళీ యథావిధిగా గాలికి వదిలేసేటటువంటి పరిస్థితి తప్ప ఈ కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునే పద్ధతుల్లో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు లేరు. విద్యార్థి మరణాలను ఆపాల్సినటువంటి బాధ్యత ఇక్కడ అధికారులకు ఉన్నప్పటికీ దానిపై స్పష్టమైనటువంటి తమ వైఖరిని తెలిసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ఇప్పటికే చెప్తున్నాం, చనిపోయిన తర్వాత ఏదో హామీలు ఇవ్వడం తప్ప విద్యార్థి మరణాలు అరికట్టడానికి ఆగడానికి తగు చర్యలు మీరు తీసుకోవట్లేదని కూటమి ప్రభుత్వం అలానే ఇక్కడ జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా లేరని ఈ సందర్భంగా తెలియదు. మరి ఒక్కసారి ఇలాంటి సంఘటన జరిగితే కనుక స్కూల్ ఆవరణలోనే లేకపోతే స్కూల్ పర్మిషన్ తో బయటకు వెళ్ళడం కాకుండా ఈ యొక్క మేనేజ్మెంట్ లోపం వల్ల కనుక విద్యార్థులు చనిపోతే కనుక ఖచ్చితంగా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు అలాగే పేరెంట్స్ కమిటీతో కూడా మమేకం చేసుకుని ఉద్యమాలకి తెరలేపుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులకి నమస్కారం అండి. నా పేరు కిల్లో రాజన్, బీసీవై పార్టీ జిల్లా ఇన్ఛార్జిని. ఈరోజు జీమడుగుల ఏఎంఆర్ పాఠశాలలో జరిగిన సంఘటన మీద మాట్లాడుతున్నాను. ఈరోజు ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పేసి మేమైతే తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పాఠశాలలో సెంట్రల్ గవర్నమెంట్ అయినప్పటికీ అనేక ఫండ్ ఉంటుంది. ఫండ్ ఉన్నప్పటికీ కూడా కనీసం కంపౌండ్ వార్డు లేకపోవడం చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనలు మా అల్లూరు జిల్లాలో ఏజెన్సీ గిరిజన ప్రాంతం అంటే కూడా జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్నప్పటికీ కూడా కనీసం అధికారులు స్పందించలేని పరిస్థితి. ఈరోజు ఏదైనా చర్యలు తీసుకుంటున్నారంటే హెచ్ఎం వార్డెన్ వరకే తప్పితే ఉన్నతాధికారులు ఒక కలెక్టర్ లెవెల్ కానీ ఒక డిడి లెవెల్ కానీ ఒక పిఓ లెవెల్ కానీ వాళ్ళకి చర్య తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించాలి, పాలక పక్షాలు స్పందించాలి. ఎవరైతే ఆల్బర్ట్ అనే అబ్బాయి చనిపోయారో వాళ్ళ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.